నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఒట్టి చేపల కూర, అదే అండి చిన్న వెండు చేపలు పులుసు పెట్టుకుందామా. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, మా సైడ్ అయితే ఒట్టి చేపలు అని అంటారు. ఇలా తల సైడ్ భాగం కొంచెం కట్ చేసి అన్నిటికీ ఇలానే క్లీన్ చేసుకొని ఉండాలండి. ఇలా అన్నీ తీసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటర్తో బాగా కడగాలండి. ఒక 5 టైమ్స్ కడగాలి నీట్గా. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఒక 4-5 లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క కూడా వేసుకొని పెద్ద ఆనియన్ 2 కట్ చేసుకొని అందులో వేయాలి. ఉత్తు ఉండగానే మనం క్లీన్ చేసుకున్న చేపలను కూడా అందులో వేయాలి. కలపెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు వేంపాలి. వాటిని వేగిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అలా వేసిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత సరిపడ కారము, సాల్ట్ వేసి చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత అవి మరుగుతూ ఉంటే జీలకర్ర మెంతుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా దగ్గరకయ్యి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసిందో. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి మన ఒట్టి చేపల కూర. మా వంట కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.